Hi everyone, welcome to Online Vidya Guru. Today we are going to discuss past perfect tense. So past perfect tense is also one of the important tenses of all 12 tenses. Let me explain what is the definition of past perfect tense. When should we use past perfect tense? So first of all, how do we define a past perfect tense? So it is used to express an action which is completed at certain time in the past. అంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికి ఏదైనా పనులు జరిగిపోయి ఉంటే అలాంటి పనుల గురించి మనం రెఫర్ చేయడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. సో అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికి కంప్లీట్ అయిన పనుల గురించి రెఫర్ చేయడానికి మనం ఏ టెన్స్ని ఉపయోగిస్తాం? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ మనం వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్? పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. So V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అయితే ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఎయిదర్ ఇట్ ఈస్ ప్లూరల్ ఆర్ సింగులర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యూ ఫస్ట్ పర్సన్ సింగులర్ సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్, బట్ దే థర్డ్ పర్సన్ ప్లూరల్. సో వీటన్నిటికీ కామన్గా కూడా మనం ఈ యొక్క ఆక్సిలరీ బీ ఫామ్ హ్యాడ్ అనేది ఉపయోగిస్తాం. సో అదేవిధంగా దీంతోపాటు మనం వెర్బ్ 3ని ఉపయోగిస్తాం. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అయితే ఇప్పుడు మనం ఇంతకుముందు ఇన్ ద ప్రీవియస్ వీడియో వీ డిస్కస్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్. మరి సింపుల్ పాస్ట్ టెన్స్కి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి డిఫరెన్స్ ఏంది? సింపుల్ పాస్ట్ టెన్స్ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే గతంలో జరిగిపోయిన పనులని రెఫర్ చేయడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. బట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటంటే గతంలో జరిగిపోయిన పనే కానీ ఒక నిర్దిష్ట సమయానికి అది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి పనులను రెఫర్ చేయడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. అందులో దెర్ ఆర్ 2 యూజెస్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మనం 2 రకాలుగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ యూసేజ్ ఏంటంటే జస్ట్ వైల్ వీ హ్యావ్ డిస్కస్డ్ నో. సో టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అట్ సర్టన్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నిన్న ఈ సమయానికి ఈ ఖచ్చితమైన సమయానికి నేను ఆ వర్క్ని కంప్లీట్ చేశాను. సో హియర్ యూ కెన్ మెన్షన్ టైమ్ ఆల్సో. బై దిస్ టైమ్ ఎస్టర్డే 3:40 PM ఆర్ 4:40 PM. సో లైక్ దట్ యూ కెన్ మెన్షన్ టైమ్ ఆల్సో. అంటే గతంలో ఇదే సమయానికి నేను ఈ పని కంప్లీట్ చేసి ఉన్నాను అని రెఫర్ చేయడానికి మనం ఏ టెన్స్ని ఉపయోగిస్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ ప్లస్ V3. So next, one more example you can see. They had reached the railway station by this time last week. So by this time last week అంటే లాస్ట్ వీక్ ఇదే సమయానికి వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళారు, రైల్వే స్టేషన్ రీచ్ అయ్యారు. సో గతంలో ఒక నిర్దిష్ట సమయానికి కంప్లీట్ అయిన పనులను రెఫర్ చేయడానికి మనం ఏ టెన్స్ని ఉపయోగిస్తాం? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో ఇంకొక విషయం ఏంటంటే జస్ట్ వీ కెన్ యూజ్ దీస్ క్లూ వర్డ్స్ యూజువల్లీ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో అంటే జనరల్గా మనం ఈ క్లూ వర్డ్స్ని ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని రెఫర్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. ఆ క్లూ వర్డ్స్ ఏంటంటే హియర్ బై దిస్ టైమ్ లాస్ట్ వీక్, బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్, బై దిస్ టైమ్ లాస్ట్ మంత్, బై దిస్ టైమ్ ఎస్టర్డే. సో ఇట్లా ఈ క్లూ వర్డ్స్ని జనరల్గా మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్తో ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ని డిస్కస్ చేసుకున్నప్పుడు ఏం చెప్పుకున్నామంటే లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, సో ఇట్లా లాస్ట్, ఎస్టర్డే, ఎగో ఈ క్లూ వర్డ్స్ ఉపయోగిస్తామని చెప్పేసి మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పుకున్నాం. అయితే ఇందులో అడిషనల్గా మనం ఏం ఉపయోగిస్తుంటే బై దిస్ టైమ్ అనే ఫ్రేజ్ని ఈ క్లూ వర్డ్స్తో మనం ఉపయోగిస్తాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ we will see another usage of past perfect tense. So the usage of past perfect tense. So friends, already we had discussed that past perfect tense can be used to indicate the actions that are completed at a certain point of time in the past tense. So that is one usage of past perfect tense. And one more usage will be, so this tense will be used with the combination of 2 tenses to refer 2 actions that had already completed in the past tense. అంటే గతంలో ఏదన్నా ఒక నిర్దిష్ట సమయానికి కొన్ని 2 పనులు జరిగి ఉంటాయి. ఆ 2 పనులను 2 యాక్షన్స్ రెఫర్ చేయడానికి మనం ఏ టెన్స్ని ఉపయోగిస్తామంటే ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ సీ టు రెఫర్ దోస్ 2 యాక్షన్స్. అయితే ఆ 2 యాక్షన్స్ మనం రెఫర్ చేయడానికి వీ షుడ్ యూజ్ ఫ్యూ క్లూ వర్డ్స్. వాట్ ఆర్ దోస్ క్లూ వర్డ్స్? సో వెన్ ఆర్ బిఫోర్, అదర్వైజ్ ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్. అయితే ఈ వెన్
బిఫోర్ అని ఈ క్లూ వర్డ్స్ని ఎప్పుడు కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్తో ఉపయోగిస్తాం. అదేవిధంగా ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్ అని దీస్ క్లూ వర్డ్స్ విల్ బి యూజ్డ్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో వాట్ ఈస్ ద సెకండ్ యూసేజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈస్ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ టూ టెన్సెస్. వాట్ ఆర్ దోస్ టూ టెన్సెస్? వన్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ వన్ మోర్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అయితే ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఉపయోగిస్తాం అనుకుంటాం కదా. మరి ఈ సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ ఈ రెండు టెన్సెస్ని కూడా టూ యాక్షన్స్ని రెఫర్ చేయడానికి మాత్రం ఉపయోగిస్తాం. సో దట్ ఈస్, అయితే ఈ వెన్, బిఫోర్ అనే ఈ రెండు కంజంక్షన్స్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ రెఫర్ చేయడానికి, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్ అనే ఈ రెండింటిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రెఫర్ చేయడానికి ఉపయోగిస్తాం. సో లెట్ us see few examples. After I had reached my home, the rain stopped. After I had reached my home, the rain stopped. సో ఇక్కడ టూ యాక్షన్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ టూ యాక్షన్స్? సో హియర్ రెయిన్ స్టాప్డ్ వన్ యాక్షన్ అండ్ రీచింగ్ హోమ్ బై మీ ఈజ్ వన్ మోర్ యాక్షన్. ఈ రెండు యాక్షన్స్లో ఏది ఎర్లియర్ యాక్షన్, విచ్ ఈజ్ లేటర్ యాక్షన్? ముందు జరిగిన పని ఏంది, నెక్స్ట్ జరిగిన పని ఏంది? సో రీచింగ్ హోమ్ బై మై సెల్ఫ్ అనేది ఫస్ట్ యాక్షన్. సో దెన్ ఓన్లీ రెయిన్ స్టాప్, దట్ ఈస్ సెకండ్ యాక్షన్ ఆర్ లేటర్ యాక్షన్. సో యాజ్ వీ డిస్కస్ దట్ ఫస్ట్ యాక్షన్ is always referred with past perfect tense, whereas later action or second action is expressed with simple past tense. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ యాక్షన్ ఏంది? సో రీచింగ్ హోమ్ బై మీ ఈజ్ ఫస్ట్ యాక్షన్. సో దట్ వీ హ్యావ్ మెన్షన్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాడ్ ప్లస్ V3. I had reached my home. After I had reached my home. And clue word will be used. What is the clue word in this sentence? After. సో ఆఫ్టర్ కానీ యాజ్ సూన్ యాజ్ కానీ మనం ఏ టెన్స్తో ఉపయోగిస్తాం? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్తోనే ఉపయోగిస్తాం. సో వీ యూజ్డ్ హియర్ ఆఫ్టర్. After I had reached my home. So then what would happen? The rain stopped. So that is second action or later action. So later action will be expressed with simple past tense. So what is the structure of simple past tense? Subject plus V2 plus object. The rain stopped. Next you can see one more example. The baby had cried before her father came. The baby had cried before her father came. So in this sentence, what are those two actions? Crying of baby is one action and coming of her father is one more action. So out of those two actions, which action had occurred at first? So crying of baby, that is the action that had occurred first, then only her father came. So first action is always referred with past perfect tense. So had plus V3, the baby subject, had plus V3. So that is the baby had cried. So and already we discussed that the clue word before or when they will be used with simple past tense. So before her father came అంటే బేబీ క్రై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చాడు. సో ఫస్ట్ యాక్షన్ ఏంది ఇక్కడ? క్రైయింగ్ ఆఫ్ బేబీ. సెకండ్ యాక్షన్ అది నెక్స్ట్ యాక్షన్ ఏంది? ఫాదర్ కేమ్. సో దిస్ ఈజ్ ఇన్ దిస్ వే. సో టు రెఫర్ టూ యాక్షన్స్ విచ్ టెన్స్ కెన్ బి యూజ్డ్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్తో కలిపి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తూ ఉన్నాం. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్. షీ రిటర్న్ హోమ్ బికాస్ షీ హ్యాడ్ ఫర్గాటన్ హర్ బ్యాగ్. షీ రిటర్న్ హోమ్ బికాస్ షీ హ్యాడ్ ఫర్గాటన్ హర్ బ్యాగ్. సో విచ్ ఈస్ ద ఫస్ట్ యాక్షన్ అవుట్ ఆఫ్ దోస్ టూ? సో షీ హ్యాడ్ ఫర్గాటన్ బ్యాగ్. సో బ్యాగ్ ఇంటి దగ్గర మర్చిపోవడం అనేది ఫస్ట్ యాక్షన్. సో తర్వాతనే ఆమె గుర్తు చేసుకొని షీ కేమ్ బ్యాక్ టు హోమ్. సో కమింగ్ టు హోమ్ బై హర్ ఈ సెకండ్ యాక్షన్. సో దీన్ని మనం ఏ టెన్స్తో ఉపయోగించాం? సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగించాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సబ్జెక్ట్ షీ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అది ఫస్ట్ యాక్షన్ అయితే మనం ఏం చెప్పుకున్నాం? సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3. షీ హ్యాడ్ ఫర్గాటన్ హర్ బ్యాగ్. సో దిస్ ఈస్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. హియర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కెన్ బి యూజ్డ్ సో with the combination of two tenses. So that is simple past tense and past perfect tense. And past perfect tense can be used with to refer earlier action or first action, whereas simple past tense can be used with to refer second actions or later actions. Next we will see the structure and positive, negative and interrogative sentences of past perfect tense. The structure of past perfect tense. So already we had discussed that the structure of past perfect tense. So let me repeat once again. So what is the structure of past perfect tense? So subject plus had plus V3 plus object. So this is the structure of past perfect tense. So then here you can see how shall we make positive sentences
using past perfect tense and a negative and interrogative. So because if we know negative and interrogative sentences of certain tenses, then only we are able to speak properly and we are able to write properly the structure of tenses also. So that let me explain how do we make positive sentences into negative and interrogative in past perfect tense. Here see, already we discussed that what is the structure of past perfect tense? Subject plus had plus V3. So what is V3 of right here? Write, wrote, written. So V3 is nothing but as past participle. Only this is past participle form. So only this verb we have to use as per the structure of past perfect tense. So I had written a novel. So here one thing you are going to remember, friends. So here the be form had is used with all the persons, whether it is for singular noun or singular pronoun, whether it is plural noun or plural pronoun. So whatever it is, but had will be used with all the persons equally, so that you can remember. But only V3 can be changed. V3 because it's a form of, because there are different kinds of verbs are there, no. So based on that we can use regular V3 of regular verb or V3 of irregular verb. So like this we can write, I had written a novel, we had written a novel, you had written a novel, he had written a novel. So instead of he, you may write Gopi had written a novel, because this is third person singular pronoun, but you can write that third person singular noun also. Gopi had written a novel. So she had written a novel. So this is third person singular pronoun. So you may write you may use third person singular noun also. So Geeta had written a novel. So it had written a novel. They had written a novel. This is third person plural. So they is a third person plural, but we may use nouns also. So Hari and Ravi had written a novel. Hari and Ravi had written a novel. So these are all positive sentences of past perfect tense. Suppose if you want to make all these positive sentences into negative form, then what change or what change will occur? Just you can see here, I had, just in between had be form and verb V3. So just in between these two words, just you can, by adding not, automatically it becomes into negative sentence. So here you can see, I had not written a novel. I had not written a novel. So similarly, we had not written a novel. We had not written a novel. You had not written a novel. You had not written a novel. Next, he had not written a novel. He had not written a novel. She had written a novel. She had not written a novel. You had not written a novel. He had not written a novel. She had not written a novel. So similarly, it had not written a novel. It had not written a novel. They had not written a novel. So in this way we can make negative sentences of past perfect tense. We can take any other verb also. For example, I had not played cricket, or we had not played cricket. You had not played cricket. So he had not played cricket. She had not played cricket. It had not played cricket. They had not played cricket. Or instead of third person singular plural pronoun, you may use nouns also. Hari and Gopi had not written a novel or had not played cricket, like that. You can say that one more sentence. I had not sung a song. We had not sung a song. You had not sung a song. He had not sung a song. She had not sung a song. It had not sung a song. They had not sung a song. So in this way we can make negative sentences of past perfect tense. Then if you want to make questions in past perfect tense, or if you want to make interrogative sentences in past perfect tense, so then how do we make them? Just you can look at this example also, friends. So here if you know positive sentence, so in this structure what would happen if you want to make questions of past perfect tense? Had comes first, and before the subject had comes, then subject occupies
in the place of be form. So ends with question mark. In that way we can make interrogative sentences of past perfect tense. For example, let me say, had I written a novel, ends with question mark. Similarly, had we written a novel, had you written a novel, had you written a novel, had he written a novel, had he written a novel, ends with question mark. So like this we can say that had she written a novel, had it written a novel, or had they written a novel. So in that way we can make interrogative sentences or questions using past perfect tense. You may use any other verb form also. For example, had I played cricket, or had we played cricket, had you played cricket, or had he played cricket, like that. So had I sung a song, had we sung a song, had you sung a song, or had he sung a song. So finally, had they sung a song. So in that way we can make positive, negative and interrogative sentences using past perfect tense. So that's it, friends. Till now you have understood very well about the structure and how do we make positive, negative, interrogative sentences, and what clues that we are going to remember to make all these sentences also. So in the next video we are going to do some exercise using past perfect tense. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో బట్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.